వరంగల్ జిల్లా నర్సంపేట బీసీ హక్కుల సాధన సమితి కన్వీనర్ మహాదేవుని జగదీష్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బీసీ సంఘాలకు న్యాయం చేయాలని ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు. సమితి నర్సంపేట ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపేట ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు సంబంధించిన ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితిలో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు 56% ఉండగా 42% చేశారు. ఈ బీసీలకు అనుగుణంగా వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలే కావచ్చు, కేటాయింపులు అన్ని విధాల బీసీలకు రిజర్వేషన్ ఉండాలని ముందుకు కొనసాగుతున్నారు. బీసీలను ముందుకు కొనసాగాలని ఈరోజు బీసీ హక్కుల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మెమోరాండం సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి ఏ పాలకులైనా అసలు ఈ బీసీలను అనగదొక్కడమే తప్ప వారి పబ్బం గడుపుకోవడానికి కోసం అనేక పాటలు పడుతూ మనల్ని ఎప్పుడు కానీ ఎన్నో సర్వేలు చేసిండ్రు. ఆ సర్వేల సుత మనల్ని ఇంకా తక్కువ చేసిండ్రు. మనకుండే 55-56% ఉండే ఆ బీసీలను ఇవాళ 42% తీసుకొచ్చిండ్రు. అంటే అసలు ప్రభుత్వము ఈ కుట్రపూరితంగానే జరుపుతానని మేము ఇక్కడ ఆందోళన చెందుతున్నాం. దాని కొరకు మీడియా మిత్రులందరికీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉన్న రిజర్వేషన్లల్లో ఎస్టీ ఎస్సీలకు చాలా పోతున్నాయి. అందులో మేము బీసీలోనే తక్కువ అవుతున్నాయి. బీసీలలో రిజర్వేషన్ ఎక్కువ ఉన్నప్పుడే తక్కువతున్నాయి అంటే ఇంకా కుదిరితే ఇంకా తక్కువై బీసీ బిడ్డలంతా చాలా చదువుకున్న వాళ్ళే కానీ లేకపోతే ఇంకేదైనా లోన్ల పరంగానే కానీ బట్టి ఎట్టి పరంగా చూసినా కూడా రిజర్వేషన్లలో చాలా అన్యాయం జరుగుతున్నది. ఉన్న రిజర్వేషనే నామాత్రం అంటే అందులో ఉన్నదాన్ని ఎక్కువ ఉన్నదాన్ని కుదించే వరకనే బీసీ బిడ్డలు బీసీ మిత్రులు అందరూ ఆందోళన చెందుతున్నారు. చాలా ఇబ్బందులకు పలకి గురవుతున్నారు. బీసీలలో చాలా మంది ఎస్టీ ఎస్సీలలో కంటే బీసీలలో చాలా మంది పేదరిక నిర్మూలనలో చాలామంది ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు చాలా పాటలు పడి చాలా కష్టపడి ఉప్పిడి ఉపవాసం ఉండి చదివిస్తుంటే రిజర్వేషన్ల లోపాలతోటి వాళ్ళకు రాకుండా బీసీలలో ఆత్మహత్యలు చేసుకున్న రోజులు పిల్లలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు ఉన్నంత రిజర్వేషన్ను సరిగా నిర్ధారణ చేసి సరైన నిర్ధారణ ఇవ్వాలని మేము బీసీ పోరాట సమితి హక్కులో పోరాడి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉన్న వాటిలోనే తక్కువ అంటే ఇయర్ రిజర్వేషన్లో కానీ జనాభా కానీ పెరుగుతుంది కానీ తగ్గుడు ఎక్కడిది? ఇది కుట్రపరిత, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇది కుట్రపరితమైన రీతి. దీన్ని తగ్గించుకొని మా బీసీలను సరైన గుర్తించి సరైన న్యాయం చేయాలని మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.